మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారము, శుభాకాంక్షలు. ఈరోజు మనము పుణ్యము నైపుణ్యము అనేటటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం. దీనిని మనకు అందించినటువంటి వారు సుప్రసిద్ధ రచయిత్రి మంచిరాజు పద్మజ గారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. పుణ్యము లోక మార్గాన్ని, లోకాంతర మార్గాన్ని చూపిస్తుంది. బలిచక్రవర్తి తన ధనాన్ని, అధికారాన్ని త్యాగం చేసి పుణ్యాత్ముడిగా నిలిచాడు. ధనాన్ని సంపాదించడంలో నైపుణ్యము ఉన్నా దాన్ని పుణ్యకార్యాలకు ఉపయోగించడంలోనే ఉంటుంది ఆధ్యాత్మిక విజయం. నైపుణ్యానికి రుజువర్తన జత కూడితే అది ప్రపంచానికి మేలు చేస్తుంది. పుణ్యం అనేది ధర్మపథంలో చేసిన సత్కార్యాలకు సంకేతం. నైపుణ్యమేమో మన శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకునే క్రమంలో సాధించే అభివృద్ధి. ఈ రెండు అంశాలు భిన్నమైనవే అయినా ఆధ్యాత్మిక జీవితంలో పరస్పర అనుబంధంతో నడుస్తాయి. ఒకటి ధర్మబలం అయితే మరొకటి కర్మశక్తి. ఇవి రెండూ కలిసినప్పుడే జీవిత మార్గంలో పరిపూర్ణత సిద్ధిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: చేసే కార్యంలో నైపుణ్యమే యోగం. ఇది నైపుణ్యాన్ని ధర్మపదంలో వాడటం అనే అర్థాన్ని ఇస్తుంది. పుణ్యం మనసును పవిత్రం చేస్తే నైపుణ్యం చేతుల్ని శక్తిమంతం చేస్తుంది. పుణ్యంతో ఉన్న దిశ, నైపుణ్యంతో ఉన్న దృష్టి, ఈ రెండూ కలిసినప్పుడే జీవితం ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుతుంది. ఈ రెండు లక్షణాల సమన్వయం యోగ్యుణ్ణి తయారు చేస్తుంది. మన ప్రవర్తన, నైపుణ్యం, ధర్మం ఈ మూడు కలిసినప్పుడే పరమార్థాన్ని సాధించగలం. మహాభారతంలో ధర్మరాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. నైపుణ్యం, శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళను నియమించుకున్నాడు. గమనించండి, అన్ని నైపుణ్యాలు, అన్ని శాస్త్రజ్ఞానాలు మనకే ఉండనవసరం లేదు. మనకు కొంత ఉంటుంది. ధర్మరాజు అంతటి వాడికే కొంత ఉంది అంటే మనలాంటి వాళ్ళ సంగతి చెప్పాలా? అందుకే ఆయన చేసిన గొప్ప పని, మంచి పని ఏమిటి అంటే నైపుణ్యం, శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళను నియమించుకోవడం. అందుకే ఆయనకు ఒక మంచివాడిగా, సమర్థుడిగా గుర్తింపు వచ్చింది. ఇక శ్రీరామచంద్రమూర్తి కర్తవ్యనిష్ట, సామర్థ్యం, దయా, ధర్మం వీటిని సమన్వయపరుచుకుంటూ జీవించి ఆదర్శమూర్తి అయ్యాడు. పుణ్యం, నైపుణ్యం రెండు మనిషిని దైవత్వానికి దగ్గర చేసే మార్గాలు. ఆధ్యాత్మిక జీవితం అంటే కేవలం ధ్యానం, పూజలు మాత్రమే కాదు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా పుణ్య నైపుణ్యాలను సమన్వయపరిచి జీవించడం. నైపుణ్యం నేర్పరితనాన్ని సూచిస్తుంది. కొందరి నైపుణ్యం వారిని అందలం ఎక్కిస్తుంది, కుబేరుల్ని చేస్తుంది, వ్యక్తిగత ప్రయోజనాలను సిద్ధింపచేస్తుంది. మరికొందరి నైపుణ్యం నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది, దేశాభివృద్ధికి దోహదం చేస్తుంది, ఇతరులకు మార్గదర్శనం చేస్తుంది, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటుంది. ఇది నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనాలు. ఒక బోరుబావిలో పడిన బాలుని రక్షించడానికి నిపుణులు అవసరమవుతారు. దేశ రక్షణకు అవసరమైన ఆయుధ సామాగ్రి తయారు చేయడానికి మేధావుల తోడ్పాటు కావాలి. ఇలాంటి వారి జీవితాలే ధన్యమవుతాయి. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నాడు వేమన. ధర్మాన్ని రక్షించే పుణ్యపురుషుల శక్తి దేశాన్ని రక్షిస్తుంది, శాంతి సౌభాగ్యాలతో వికసింపచేస్తుంది. పుణ్యపురుషులకు నైపుణ్యం తోడైతేనే లోక కళ్యాణం సాధ్యమవుతుంది. ఈ రెండు కలిసినప్పుడే మనిషి జీవనయానం నాణ్యతతో శోభిల్లుతుంది. పుణ్యంతో నైతికత, కరుణ, సేవాభావం పెరుగుతాయి. నైపుణ్యంతో సామర్థ్యం, విశ్వాసం, కార్యదక్షత మెరుగవుతాయి. ఇవి రెండూ కలిసి ఒక్క వ్యక్తిని మాత్రమే కాదు,
సమాజాన్నే మార్చే శక్తిగా మారతాయి. మన చేతుల్లోని నైపుణ్యాన్ని మనసులోని పుణ్యభావంతో కలిపి ఉపయోగించినప్పుడే ఆధ్యాత్మిక పరిపక్వత సిద్ధిస్తుంది. ఇదండి పుణ్యం, నైపుణ్యం గురించినటువంటి సమాచారం. ఇది ఎంతో విజ్ఞానదాయకం, ఎంతో ఆవశ్యకం, ఎంతో ఉపయుక్తం. వ్యక్తిగతంగా ఒక మనిషికే కాదు, సమాజానికి, దేశానికి, వెరసి మానవాళికి. సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ ఇటువంటి మరొక ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తుంది మన దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.